ఇదేమిటి? ఒక చిన్న గిలహరి ముందు త్రిలోకపతి భగవాన్ శ్రీరాముడు ఎందుకు నమస్కరించారు? ఆ చిన్న ప్రాణి ఏమి చేసింది అంటే, హనుమంతుడు గారు మరియు మొత్తం వానరసేన ఆశ్చర్యంతో చూస్తూ మిగిలిపోయారు. తెలుసుకోవాలంటే ఈ అద్భుత కథను చివరి వరకు వినండి. సముద్ర తీరంలో ఒక అద్భుత దృశ్యం. వానరసేన అంతా ఉత్సాహంతో పనిచేస్తోంది. పెద్ద పెద్ద పర్వతాలను లాగుతూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తోంది. నల్, నీల్ రాళ్లను సముద్రంలో వేసి వంతెన నిర్మిస్తున్నారు. ఎండ మండుతోంది, చెమటలు కారుతున్నాయి. కాని ఎవరికీ అలసట లేదు. ఎందుకంటే ఒక్క లక్ష్యం మాత్రమే: లంక చేరుకోవాలి, సీతామాతను రక్షించాలి. ఆ గందరగోళంలో ఒక చిన్న గిలహరి కూడా ఉంది. దాని శరీరం చిన్నది, కాని దాని మనసులో భక్తి అతి పెద్దది. అది ఆలోచించింది, నేను కొండలు ఎత్తలేను, కాని నేను కూడా సేవ చెయ్యాలి. అది సముద్రంలోకి వెళ్ళి తడిసింది. తర్వాత ఇసుకలో పొడ్లింది. దాని శరీరానికి ఇసుక అంటుకుంది. ఆపై వంతెన దగ్గరకు వెళ్ళి రాళ్ల మధ్య ఉన్న ఖాళీల్లో ఆ ఇసుకనుకును వదిలింది. ఒక పెద్ద వానరుడు దాన్ని చూసి నవ్వాడు. నీలాంటి చిన్న గిలహరి కూడా సేతు నిర్మిస్తుందా అని ఎగతాళి చేశాడు. గిలహరి మృదువుగా చెప్పింది, నా శక్తి అంతే అన్నా, కాని నేను చేయగలిగినంత చేస్తాను. కాని ఆ వానరుడు కోపంతో దాన్ని కాళ్లతో తన్నాడు. గిలహరి గాల్లోకి ఎగిరిపోయింది. హే రామా అని కళ్ళు మూసుకుంది. కాని అది నేలపై పడలేదు. అది మృదువైన చేతుల్లో పడి